మీకు మీ తాండూరులో కేసీఆర్ గారు నర్సింగ్ కళాశాల ఇచ్చిండు. ఇవాళ ఏం చేసిండు తెలుసా రేవంత్ రెడ్డి? ఆ నర్సింగ్ కళాశాల బిల్డింగ్ ను కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని చూపెట్టి తాండూరులో ఉన్న బిల్డింగ్ రోహిత్ రెడ్డి తెచ్చిన బిల్డింగ్ ను తీసుకుపోయి కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని చెప్పి ఢిల్లీకి చెప్పుకొని మీ దగ్గర ఉన్న నర్సింగ్ కాలేజ్ ను తీసుకొని పోయిండు. ఇదేనా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఇంకా ఆ ముఖం లేనోడంట వచ్చి 1000 కోట్లు ఇస్తాడంట తాండూరుకి. అరే ఉన్న నర్సింగ్ కాలేజ్ ఎత్తుకపోయిన దొంగవు నువ్వు. ఇక్కడికి వెళ్ళి ఉన్న నర్సింగ్ కాలేజ్, కేసీఆర్ ఇచ్చిన నర్సింగ్ కాలేజ్ తాండూరుకు ఎత్తుకొని పోయిన దొంగవు నువ్వు 1000 కోట్లు ఇస్తావా? నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డి, నేను చెప్తా ఉన్నా తాండూరు గడ్డ మీద నుంచి, నిజాయితీ ఉంటే రేపు 11 తారీఖు లోపల జీవోది చెప్పు. తాండూరుకి ఇచ్చిన నర్సింగ్ కాలేజు తాండూరునే ఉంచుతా, కొడంగల్ కు తీసుకపోను అని నిజాయితీ ఉంటే చెప్పు. అంతేగాని దొంగ మాటలు చెప్తే తాండూరులో నమ్మనికి ఎవరు లేరు. రోహిత్ రెడ్డి నాయకత్వంలో తాండూరు పట్టణంలో పెద్ద ఎత్తున గతంలో మరి రహదారులు గాని, రోడ్లు గాని, మురికి కాలువలు గాని, ఇవన్నీ జంక్షన్లు గాని అభివృద్ధి చేసుకున్నాం. ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చుకున్నాం. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక పరిస్థితి ఏందో తెలుసా? తాండూరులో బస్తీలలో 3 రోజుల నుంచి నీళ్లు వస్తలేవంట. ఇవాళ నేను వస్తున్నా అని చెప్పి ఇవాళ నీళ్ళు ఇచ్చిపెట్టిరట మొదటిసారి 3 రోజుల తర్వాత. గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన. అందుకే దయచేసి ఆలోచన చేయండి.